నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. కొన్ని దశాబ్దాలుగా దేశంలో హత్యలు, ఆత్మహత్యలు సాధారణంగా జరిగేవే. ఆర్థిక కష్టాలతోటో లేకపోతే రైతులు పంట చేతికి రాలేదనో, ప్రేమ విఫలమయ్యో, చదువుల్లో ఒత్తిడిని తట్టుకోలేకో, ఇలా రకరకాల కారణాలుగా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని చూసాం. అలాగే హత్యలు, పరువు హత్యలు, లేకపోతే ఫ్యాక్షన్ హత్యలు, గ్యాంగ్ వార్సు, కులాల కొట్లాట్లు ఇలాంటివి చూసాం. కానీ గత కొంతకాలంగా, ముఖ్యంగా గత 5-6 ఏళ్ళుగా లేదు గత 10 ఏళ్ళుగా కారణాలు ఏంటో తెలియదు కానీ కుటుంబం ఆత్మహత్యలు చేసుకోవటం, అత్యంత కర్కశంగా హత్యలు చేయటం, చంపి సొంత తండ్రిని చంపి ముక్కలు చేసి పెట్టెల్లో పెట్టేటువంటి పరిస్థితి, సొంత బిడ్డని మంటల్లో పొయ్యిలో వేసేటువంటి పరిస్థితి, 2 నెలల కన్న బిడ్డని, అలాగే తల్లే తన ప్రియుడితో కూతుర్ని చెరిపించేటువంటి పరిస్థితి, చాలా వికృతమైన పోకళ్ళు క్రమంగా పెరుగుతున్నాయి దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో. వీటికి కారణాలు ఏమై ఉండొచ్చు, ఎందుకు? అలాగే ఒక తల్లి తన బిడ్డ ఎదురుగా, బిడ్డ ప్రాధేయపడుతున్నా వినకుండా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ ప్రతిరోజు పదుల కొద్ది వార్తలు పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో వస్తున్నాయి. ప్రజలు వాటిని చాలా ఆసక్తిగా, ఆందోళనగా చదువుతున్నారు. కారణాలు ఏంటో మాత్రం అర్థం కాని పరిస్థితి. ఈ ధోరణి ఎందుకు ఇలా కొనసాగుతుంది, దీనికి పరిష్కారం ఏంటి అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చ చెప్పడం. చర్చలో మనతో సజయ్ గారు, ప్రముఖ విమెన్ యాక్టివిస్ట్, వారు చాలా దశాబ్దాలుగా సామాజిక కార్యక్రమాల్లో ఉన్నారు. అలాగే శ్రీధర్ ఉక్కలం గారు, సైకాలజిస్టు, స్టూడెంట్ కౌన్సిలర్ ఆయన. వారితో పాటుగా మరి కాసేపట్లో సత్యమూర్తి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. అలాగే కత్తి వెంకటస్వామి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా సజయ్ గారు నమస్కారం. సజయ్ గారు, మీరు గమనిస్తూ ఉంటారు, అంటే మనం కేటగరైజ్ చేసుకోక నేను కొన్ని కేటగిరీస్గా చెప్పాను, ఇట్లా హత్యలు అయితే ఇలా, ఆత్మహత్యలు అయితే ఇలా ఉన్నాయని. కానీ అవి కాకుండా మొన్ననే మీరు చూస్తుంటారు, 10 రోజులైనా ఇప్పుడు కారణం తెలియలా, ఒక తల్లి తన 2 బిడ్డల్ని, ఇంటర్మీడియట్ చదువుతున్న 2 బిడ్డలను తీసుకొని పట్టాల మీదకి వెళ్ళి చనిపోయింది. అలా ఒకటి కాదు, పదుల సంఖ్యలో కుటుంబం, లేదంటే అందరూ ఒప్పుకోకపోతే భార్యని ముందు భర్త చంపేసేసి తర్వాత భర్త పిల్లలు చచ్చిపోవటం, లేదంటే భార్య ఆ రకంగా చేయటం. హత్యలు కూడా సరే, మామూలుగా ఎఫ్ఐఆర్స్, లేదంటే లవ్ ఫెయిల్యూర్స్, యాసిడ్ దాడులు, ఇవన్నీ మీరు దశాబ్దాలుగా చూస్తున్నారు. ఇవి కాకుండా మరింత విపరీత పోకళ్ళు, మరింత వికృత పోకళ్ళు కనపడుతూ ఉన్నాయి. ఆత్మహత్యలు కూడా అలాగే, కుటుంబం, తల్లి, బిడ్డలు మొత్తానికి చేసుకోవటం. ఏంటి అసలు కారణాలు ఏమైనా ఉండొచ్చు? ఏదైనా దీని మీద ఎక్కడన్నా అసలు అధ్యయనాలు ఏమైనా జరిగినాయా? ఎలా చూడాలి వీటిని? అంటే నిజానికి జరుగుతున్నవన్నీ కూడా మనకి అంటే చాలా బాధ కలిగించేటటువంటి అంశాలు ప్రతిరోజు ఎక్కువైపోతూ ఉన్నాయి. అంటే విని తట్టుకోగలిగిన పరిస్థితి కూడా చాలా మందికి ఉండట్లేదు. అది ఇంకొంచెము వాళ్ళలో ఒత్తిడి పెంచుతోంది. ఇది అంటే ఇది ఒకటే కారణం అని చెప్పడానికి లేదండి ఎప్పుడు కూడా. ఇప్పుడు రైతుల విషయంలోకి తీసుకుంటే, రైతుల ఆత్మహత్యల వెనకాల చాలా ప్రధానమైనటువంటి కారణము అప్పులు అనేది ఉంటుంది. ఆ సంక్షోభం ఎట్లా తట్టుకోవాలో తెలియక పెరుగుతున్న అప్పుల వలన వచ్చేటటువంటి ఒత్తిడి అనేది మనం చూస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు మారిన ఆ విషయాలు ఇంకా అట్లా ఉండగానే ఇంకా కొత్త సెక్షన్స్ మరణం వైపుకి స్వతసిద్ధంగా వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు కావాలని వెళ్ళిపోతున్నారు. మొన్న మనము చాలా సెన్సేషన్ అయినటువంటి ఆ తల్లి బిడ్డలు రైలు కింద పడిపోవటం అనేది అంటే ఇప్పటికీ మర్చిపోలేని సంఘటన. అది కారణాలు తక్షణము ఏంటి అనేటటువంటిది ఇప్పుడు పోలీసులు చూసేటటువంటి కారణాలు వేరుంటాయి, లీగల్ వ్యవస్థ వేరుంటుంది. కానీ నిజానికి ఆ కుటుంబం మాత్రమే చెప్పగలిగినటువంటి విషయం అది. అంటే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఏం జరిగింది, లేకపోతే అంటే చాలా సీరియస్ గా ఒక కేస్ స్టడీగా తీసుకుని రిసర్చ్ చేస్తే తప్పించి అర్థమయ్యే విషయం కాదు. కానీ ఒకటి మాత్రం చెప్పడానికి ఉందండి, అంటే మారుతున్నటువంటి గత 10 ఏళ్ళు కావచ్చు, లేకపోతే 20 ఏళ్ళు కావచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో చాలా విపరీతమైనటువంటి మార్పులు వచ్చాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా. మధ్య తరగతిలో వచ్చాయి, రైతాంగంలో వచ్చాయి, కింద తరగతిలో వచ్చాయి.
ఉన్నత తరగతిలో కూడా విపరీతమైనటువంటి మార్పు వచ్చింది. ఆ, ఆ, ఇప్పుడు ఆ మార్పు అనేటటువంటిది చాలా రకాలుగా ప్రభావం చేస్తుంది. మరీ ముఖ్యంగా కోవిడ్ తర్వాత వచ్చినటువంటి ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు కూడా ఒక భారాన్ని పెంచాయి, మనిషి మీద ఒక భారాన్ని పెంచాయి. అంటే కాదు సజయ్ గారు నా పాయింట్, ఆర్థికంగా కొంత ఎదుగుదల ఉన్నది అట్లీస్ట్ మధ్యతరగతిలో. మీరు చెప్పిన కేసు, తల్లి 2 బిడ్డలు రైలు కింద పడ్డ దానిలో ఆమె ఒక కంపెనీలో పెద్ద ప్రాజెక్ట్ లీడ్, ఆమె కింద ఒక 20-30 మంది టీం ఉన్నారు. హస్బెండ్ దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు, పిల్లలు మంచిగా, ఆమె సొంతగా ఒక కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళారు. మొత్తంగా ఆర్థిక ఇబ్బందులు ఏదో గడవని పరిస్థితి కాదు, ఆర్థిక ఇబ్బందులు. అందుకనే ఆర్థిక పరిస్థితుల్లో మార్పులంటే ఆర్థిక పరిస్థితి దిగజారటమే కాదు, అవును, ఆర్థిక పరిస్థితులు అనేవి ఒక ప్రధాన కారణం అయితే అవి తీసుకొచ్చేటటువంటి సమస్యలు కూడా చాలా పెద్దగా ఉంటున్నాయి. అవి ఎంత భారం, మరీ ముఖ్యంగా మానసిక ఆరోగ్యం మీద ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తోంది. రోజు రోజుకి ఒంటరితనంలోకి చెప్పుకోలేనటువంటి ఒక అసహనానికి వెళ్ళిపోతున్న సందర్భం కనిపిస్తుంది చాలా మంది. ఇప్పుడు మనకి చాలా మంది సినిమా యాక్టర్స్ ఒకళ్ళిద్దరు ఎప్పుడన్నా ఆత్మహత్య చేసుకుంటే మనకు అనిపించవచ్చు, ఎందుకు ఇంత గ్లామర్ ఫీల్డ్ లో ఉండి వీళ్ళు చేసుకున్నారు. వాళ్ళు కూడా ఎవరో ఒక అమ్మాయి యూట్యూబర్ తను సూసైడ్ చేసుకుంది, ఈ రోజు కూడా బాగా పాపులర్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇట్లాంటివి అంటే ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి మొత్తము దాని మీదే ఒకటే ప్రభావం అని చెప్పడానికి లేదు, కానీ చాలా ఒక ఒంటరితనం అనేటటువంటిది మాత్రం చాలా మందిలో పెరుగుతుంది. ఈ ఒంటరితనం పెరగటానికి ఏం కారణము అనేటటువంటిది, ఇప్పుడు ఆ అమ్మాయి ఆ తల్లి అట్లా పిల్లలతో చనిపోవడం అనేటటువంటిది నాకు తెలిసి చాలా మందిలో అది ఒక భయాందోళనకి గురి చేసిన సంఘటన. అంటే మనం అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఈ పరిస్థితులకి అంటే చాలా మళ్ళీ కలిసి వస్తాయండి అన్ని రకాలైనటువంటి, అంటే మనం ఉంటున్నటువంటి వాతావరణము, మన చుట్టూ ఉండేటటువంటి పొల్యూషన్, మనం తినేటటువంటి తిండి, మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, అవి చూపించేటటువంటి విద్వేషము, విధ్వంసము. ఎంత విద్వేషం పెరిగిందంటే సమాజంలో, ఇంతకు ముందు ఉన్నది, ద్వేషం లేదని అంటలేదు, ఎప్పుడు అది ఉంటున్నాం, కానీ అది ఒక తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయి పక్కన మనిషిని కూడా సహించలేనటువంటి ఒక విద్వేషం కనిపిస్తూ ఉన్నప్పుడు అది దాని ప్రతిఫలం అదంతా కూడా కనిపిస్తున్నది. ఆత్మహత్య ఒక వ్యక్తికి మాత్రం ఆపాదించకూడదు, అది సమాజానికి ఆపాదించి చూసుకోవాలి. అవును సజయ్ గారు, మళ్ళీ వస్తాను మీతో. శ్రీధర్ గారు, సజయ్ గారు ఒక మాట అన్నారు, మానసిక ఆరోగ్యం అని ఒక మాట అన్నారు. సమాజంలో సరే ఇప్పుడు అత్యంత ఆర్థిక దుర్భరమైన పరిస్థితులు, ఇందాక రైతులు మన దశాబ్దాలుగా మాట్లాడుకున్న రైతు ఆత్మహత్యలు, ప్రభుత్వాల దగ్గర డేటా ఉంటుంది, ఇది ఎన్సీఆర్బీ డేటా, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని. ఆర్థిక ఇబ్బందులు ఒకటి, ఇలా ఆత్మహత్యలు రకరకాలు అనుకుంటే కుటుంబం నిజంగా ఇప్పటికి కూడా అది పోలీసులు ట్రేస్ చేయాల, తల్లి 2 బిడ్డలు పట్టాల మీద చనిపోయిన సంఘటన. వీటిల్లో వాళ్ళని వాళ్ళు బలిదానం చేసుకోవటం, కర్కశంగా చంపటం, కర్కశంగా అంటే ఏదో ఆవేశంలో క్షణికావేశంలో కాదు. ఒక కొడుకు తండ్రిని నీట్ ఎగ్జామ్ రాయమన్నాడిని తుపాకీతో కాల్చి ఆ శరీరాన్ని ముక్కలు చేసి పార్సిల్ చేసి కొన్ని తీసిపోయి ఎక్కడో పడేసి, ఇలా అంటే ఈ వికృత పోగడలు ఒంటరి అయ్యారని సజయ్ గారు అన్నారు. మనమేమనుకుంటున్నాం, ఈ సోషల్ మీడియా వచ్చాక చాలామంది ఫ్రెండ్స్ పెరిగారు, ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రామ్లు, లేకపోతే వాట్సాప్లు, వీటిల్లో ట్విట్టర్లు, వీటిల్లో ఫాలోవర్సు, ఏదో చాలా వాళ్ళ సొంత నెట్వర్క్ పెరిగిందేమో అన్నది సమాజం భ్రమిస్తున్నటువంటి. ప్రభుత్వాలు కూడా ఆ గణాంకాలు మనం చూస్తే అసలు ఎన్ని గంటలు ఫోన్ మీద గడుపుతున్నారు, కొత్త పరిచయాలు, ఇవి ఒంటరితనాన్ని పోనివ్వట్లేదా, ఒంటరితనాన్ని పెంచుతున్నాయా, లేదు కుటుంబ బంధాలు వీక్ అయినాయా? మీరు ఒక విశ్లేషకుడుగా అసలు వీటి మీద ఎక్కడన్నా అధ్యయనాలు జరిగినాయా? ఇప్పుడు ఇందాక వారు అన్నారు, ఒక కేస్ స్టడీగా తీసుకొని ఇలాంటివి ఏదో లిస్టులో రాసుకోవటం కాకుండా ఇన్ని హత్యలు, ఇన్ని ఆత్మహత్యలు, లేకపోతే ఇన్ని మానభంగాలని కాకుండా దాని మీద ఏదైనా విశ్లేషణ జరుగుతుందా? మొదటిగా
నమస్కారం సార్. ఈ రోజు నమస్తే సార్. ఒక మంచి టాపిక్ తీసుకొని ఒక అర్థవంతమైన చర్చ చేయాలని మీరు హెచ్ఎంటీ వారు మీరు తీసుకున్నందుకు Thank you, ధన్యవాదాలు. sir. Thank you. కృతజ్ఞతలు సార్ అందరికీ జాయిన్ అయిన వాళ్ళకి హెచ్ఎంటీ ప్రేక్షకులు. Yeah. సో మేడం సుజయ్ గారు చెప్పిన దాని నుంచి కొనసాగింపుగా నేను చెప్తున్నాను. ఓకే. సో మీరు అన్నట్లుగా 1970s 60s అక్కడి నుంచి చూసుకుంటే మొదట తొలుతలో మనం చూసింది ప్రేమ విఫలం అనేది ఫస్ట్, సూసైడ్స్ అనేది ఫస్ట్ చూసాం మనం, ప్రేమ విఫలం అయితే. ఆ తర్వాత నుంచి పరువు హత్యలు, అంటే ప్రేమించుకునే వాళ్ళు విఫలమయ్యేది ఒక వాది, ప్రేమ సక్సెస్ అయితే కూడా తల్లిదండ్రులు వాళ్ళు ఎవరో చంపించేది. చంపించడం అనేది చూసాం. మీరు చెప్తున్నట్టుగా మళ్ళీ ఫ్యాక్షన్ హత్యలు, వీటన్నిటికీ ఈ ప్రేమ హత్యలు కానీ అవన్నీ క్షణికావేశంలో జరిగిన, కొన్నిసార్లు హత్యలు చేయించినప్పుడు ఎక్కువ భాగం ప్లానుగా జరిగేవి, లేకపోతే దానికి ఒక చంపించాలనుకున్న వాడు కూడా తను చంపడు, ఎవరినో ఒక మనిషిని పెట్టి చంపడం, ఇట్లా రకరకాలుగా ఆ క్రైమ్ చేయాలంటే కూడా కొందరు అంటే కాదు శ్రీధర్ గారు, అక్కడే ఒక పాయింట్, హత్య చేయటానికి ఒక పథకం ఉంటది కానీ కర్కశంగా ముక్కలు నరకాలి, కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాలి, ఈ ధోరణి. అదే సార్, వీటి గురించి ఏంటంటే ఇవి కూడా క్షణికావేశంలో జరుగుతున్నవే కానీ ప్లాన్ కాదు, వాళ్ళు క్రిమినల్స్ కాదు. ఇది మనం గుర్తించాలి. సమాజం అంతా ఇట్లా మనం చూస్తున్నప్పుడు ఏమైతుందంటే, వెన్ వి సీ లాట్ ఆఫ్ వయలెన్స్ చూస్తున్నప్పుడు సమాజం అంతా కుళ్ళిపోయింది, సమాజం అంతా నేర ప్రవృత్తి ఉంది అని అనుకుంటాం. కానీ ఇంత చూసినా కూడా మీకు 0.111% ఉంటుంది. బట్ అది కూడా జరగకూడదు, దిగ్భ్రాంతి చెందాల్సిన విషయమే. టోటల్ సమాజం అలా చెడిపోయిందనో, టోటల్ సమాజం వైలెన్స్ అయిపోయిందని అనుకోవట్లేదు. నెంబర్ 1. సో నెంబర్ 2, ఇది చేస్తున్న వాళ్ళు కానీ, చేయించుకుంటున్న వాళ్ళు కానీ, ఆత్మ బలిదానం చేసుకుంటున్న వాళ్ళు కానీ, పిల్లలను చంపుతున్న వాళ్ళు కానీ క్రిమినల్స్ కాదు. సో దీటన్నిటికీ రీజన్, రూట్ కాజ్ చూస్తే, మానసికంగా చూస్తే, ఫస్ట్ మానసిక ఒత్తిడి, మానసిక సంఘర్షణ, కోపింగ్ మెకానిజం అంటారు. అంటే దాన్ని ఎదుర్కొని దాన్ని ఫేస్ చేసి దాని నుంచి బయటకు వచ్చేటువంటి సిస్టమ్, కోపింగ్ మెకానిజం. ఇది లేకపోవడం, క్షణికావేశం ఉండడం. దెన్ కుటుంబంలో నేర ప్రవృత్తి వచ్చిందంటే కుటుంబంలో నేర ప్రవృత్తి రాలేదు. మన సిస్టమ్ స్లోగా మేడం చెప్పినట్టు కోవిడ్ తర్వాత, కోవిడ్ ముందు, ప్రపంచం రెండు సైడ్ల నుంచి చూస్తే, కోవిడ్ వచ్చినప్పటి నుంచి తర్వాత నుంచి చూస్తే మనకు ప్రిడామినెంట్ గా చాలా ఎక్కువ జరిగింది ఏందిరా అంటే మొబైల్ స్క్రీన్ చూడటం అనేది. అది అన్నిటికీ ఆల్మోస్ట్ ప్రతి సమస్యకి మూల కారణం అక్కడి నుంచే కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్, టెలివిజన్ స్క్రీన్ లేకపోతే సినిమా స్క్రీన్ చూసేదానికి ఉన్నప్పుడు మేబీ 3 hours చూస్తాం, వచ్చేస్తాం బయటకి. ఓకే, అక్కడి నుంచి దానికంటే చిన్న స్క్రీన్ అనేటప్పటికి టెలివిజన్ స్క్రీన్ దాంట్లో 1/3 1/10 ఉంటుంది. అది ఇంట్లోకి వచ్చేసరికి దాన్ని ఎక్కువ కాలం చూస్తూ అందరూ కుటుంబం అంతా కలిసి చూసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కలిసి చూస్తాము, చేస్తాం. అక్కడి నుంచి ల్యాప్టాప్ లేకపోతే మన డెస్క్టాప్ చూసే స్టేజ్కి వచ్చాం. అక్కడి నుంచి మొబైల్ వచ్చేసరికి ఎవ్రీథింగ్ స్లోగా ఎక్కువ మంది 2000 మందిని చూసే దగ్గర నుంచి, 5 మంది 10 మంది చూసే దగ్గర నుంచి, 2 చూసే దగ్గర నుంచి, ఒక మనిషి ప్రతి ఒక్కడు తన పర్సనలైజ్ అయిపోయి తను ఏం చూస్తున్నాడో తనకే తెలుసు తప్ప పక్క వాళ్ళకి కూడా తెలియదు. ఓకే, ఎప్పుడైతే స్క్రీన్ చిన్నదవుతుందో, మనిషి పర్సనలైజ్ అవుతున్నాడో, మనిషికి తను ఏం చేస్తున్నాడు, ఆ స్పాంటేనియస్ గా మైండ్ ఎలా రియాక్ట్ అవుతుంది ఏం తెలియటం లేదు. దీంట్లోనే సైకాలజీలో మనకు కెమికల్ మెసెంజర్ అంటారు సార్ బ్రెయిన్ లో. కెమికల్ మెసెంజర్ అంటే విచ్ ఈస్ కాల్డ్, మన మానసికంగా మనల్ని ఎలా ఉద్రేకపరుస్తుంది, మనకి ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనేది డోపమైన్ అనేటువంటి ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ డోపమైన్ రిలీజ్ అనేది ఎప్పుడైతే తగ్గుతూ ఉంటుందో దాన్ని కావాలని కోరుకునేటువంటిది పెరుగుతుంటుంది హార్మోన్. ఆ కావాలని ఎప్పుడు కోరుకుంటుందో, ఇవి ఎప్పుడైతే ఈ మొబైల్ ఇవి చూస్తాం వల్ల ఈవెన్ మనము పెద్ద క్రైమ్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఈవెన్ వాట్సాప్ చూసేటువంటి మనకు కూడా మెసేజెస్ వస్తుంటే మీటింగ్ లో ఉన్నా కూడా టక్కని సైడ్ కి ఎట్లా పెట్టుకొని మొబైల్ చూస్తాం, చూడాలనిపిస్తుంది. అది మన మనసుని అలా ఉండనివ్వదు. అలాంటిది ఆ కెమికల్ మెసెంజర్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతూ ఉండి ఎక్కువ ఉద్రేక స్థితిలోకి తీసుకెళ్తూ ఉంటుంది. ప్యారలల్ గా క్రైమ్స్ ఎప్పుడు చూస్తూ ఉంటారో మనుషులు, ఈ మధ్య ఒక 2-3 మలయాళ సినిమాల్లో నుంచి చూశాను నేను. అంటే నేను మలయాళ సినిమాలు చూసి మన వాళ్ళు క్రైమ్ తెచ్చుకుంటున్నారంటే అలా అనటం లేదు నేను. ఓకే, సో ఆ మధ్య దృశ్యం అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా చూసి ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారంటే, ఇన్ఫ్లుయెన్స్ అయ్యే నేరం చేస్తున్నారు అనటం లేదు. దాని మీద చర్చ, అంటే దాంట్లో హీరో చేసేటువంటి పని వల్లే అదే హీరోయిజం అనేటువంటి, హీరోకి ఒక అనివార్యమైన పరిస్థితుల్లో పనిచేస్తాడు. అనివార్యమైన పరిస్థితుల్లో హీరో చేస్తే దాన్ని రెగ్యులర్ లైఫ్ లో మన వాళ్ళు అది
అన్వయించుకొని ఇలా చేయొచ్చు, అది ఇంటెలిజెన్స్ అని అనుకునేటువంటి ఒక విధానం. అవును. దానికి నేరం చేసినట్టు రుజువు కాకుండా చేయటం ఎట్లా అన్నది మేబీ కొంత చేశారు. ఆ తర్వాత సార్ ఈ మధ్య ఒక 4-5 నెలల క్రితం సూక్ష్మదర్శిని అని ఒక మలయాళం మూవీ చూసాను. ఓకే. ఎగ్జాక్ట్ గా ఆ సినిమాలో జరిగినట్లుగానే ఆ మధ్య ఒక తల్లి ఒక వైఫ్ హస్బెండ్ చంపి ముక్కలు చేసి కుక్కర్లో పెట్టింది. మీరు వినింటారు. ఓకే. సో ఎగ్జాక్ట్ గా సూక్ష్మదర్శిని అనే సినిమాలో ఏం జరిగిందో అదే. ఓకే. ఇంకొక సినిమాలో ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసరే సీరియల్ కిల్లర్ అవుతాడు. ఓకే. ఓకే. అతనికి ఏంటంటే నా ఇంటెలిజెన్స్ పోలీస్ వాళ్ళు, అతని పోలీస్ మ్యాన్, పక్కలో ఉన్న పోలీసు కూడా కనుక్కోలేదని అతనికి ఏంటంటే రివార్డింగ్ తన మనసు ఏమనిపిస్తుంది అంటే నన్ను కనుక్కోలేకపోతున్నారు, నన్ను పట్టుకోలేకపోతున్నారు అనేది అతనికి రివార్డ్. రైట్ అండి. ఓకే. ఓకే. సో మనుషులకి ఏంటంటే అలా క్రైమ్ చేయడం అనేది కొందరైతే, ఇది క్రైసిస్ ఏంటంటే వీళ్ళ మైండ్ కి ఫైనాన్షియల్ క్రైసిస్ ఒకటి, జాబ్ ఇన్సెక్యూరిటీ ఒకటి, పేరెంటల్ స్ట్రెస్ ఒకటి, కేర్ గివింగ్ బర్డన్ అంటే కేర్ అనేది తీసుకోలేకుండా పోయే పరిస్థితి. మీరు చెప్పారు కదా, బాగా ఉన్నటువంటి జాబ్ చేసేటువంటి ఒక లేడీ 2 పిల్లల్ని తీసుకొని అంటాం, మనకు బయట నుంచి అలా కనపడుతుంది. కానీ వాళ్ళ ఫైనాన్షియల్, మేడం చెప్పినట్టు ఫైనాన్షియల్ ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి స్టేటస్ సెట్ చేసుకున్నారు. నేను ఇలాగా ఇంతకంటే ఎక్కువ ఉంటేనే నేను బతకాలనుకుంటున్నా, ఇంతకంటే తక్కువ ఉంటేనే నేను బతకదలుచుకోలేదు. వాళ్ళకి ప్రెషర్ భయంకరంగా పెరిగి ఆ క్షణంలో క్షణికావేశంలో నేను ఉంటే ఇలాగే బతుకుతా, లేకపోతే నేను బ్రతకాను. నేను బతకకపోవటమే కాదు, నాతో పాటు పిల్లలు కూడా ఉండకూడదు, వాళ్ళు ఇబ్బంది పడతారు. ఉండకూడదు అంటే వాళ్ళని కూడా ఏమనుకుంటారంటే వాళ్ళు ఆ విధంగా బతకలేరు, నేను లేకపోతే ఇంక ఈ పాపం వీళ్ళందరూ బతకలేరు. కానీ ఆశ్చర్యంగా శ్రీధర్ గారు, వాళ్ళు మరీ చిన్నపిల్లలు ఏం కాదు, తల్లి బలవంతంగా వాళ్ళని చంపిన పరిస్థితి కూడా కదా, విజువల్స్ అన్ని మనం చూసాం. వాళ్ళిద్దరూ కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నా కొంచెం శారీరకంగా కూడా బలంగా ఉన్న పిల్లలు కూడా తల్లి మాట ప్రకారం పట్టాల మీద నిలబడ్డారు. అంతగా అంటే నిజంగా ఏం జరిగింది, ఏమై ఉంటుంది అనేది మన దృష్టికి, మన ఓకే సజీ గారు, ఓకే, మనం అంతవరకే చూసామండి. వాళ్ళు కారు దిగెళ్ళటం మనకి యాక్చువల్లీ సార్ ప్రతి దీనికి కారణాలు, రూట్ కాజ్ మనకు ఎన్నో ఉంటాయి సార్. చాలా సార్లు ఆ మధ్య కూకట్పల్లి ఒక అబ్బాయి క్రికెట్ బ్యాట్ కోసమే చంపేశాడు ఒక పాపని. జస్ట్ క్రికెట్ బ్యాట్. మనం ఊహించుకుంటామా? అబ్బాయిని 10 రోజులు ఇన్వెస్టిగేట్ చేసి అబ్బాయి దొరకలేదు. అయ్యో, టీవీ సౌండ్ తగ్గించమంటే కూడా హత్య చేసిన పరిస్థితులు కనపడుతున్నాయి సార్, చూస్తా ఉన్నాం. మొబైల్ ఇవ్వడం లేదు, మొబైల్ ఇవ్వటం లేదని చాలా జరుగుతుంది. రైట్ గారు, మీరు మాట్లాడే ముందు ఒకసారి మనతో హెల్త్ కౌన్సిలర్ పద్మజ గారు జాయిన్ అయ్యారు. పద్మజ గారు నమస్కారం. పద్మజ గారు, ఒకటి ఇవాళ మీరు కూడా చూసుంటారు పత్రికల్లో, ఒక గర్భిణి అంటే డెలివరీ అయిన తల్లి 2 నెలల పాపని, పేద కుటుంబం, ఆమె ఏదో పనులు చేసుకునే కుటుంబం, నోట్లో గుడ్డల గుక్కి కాళ్ళు చేతులకి తాళ్ళు కట్టేసేసి లిటరల్గా కట్టెల పొయ్యిలో వేసేసింది. దీని మీద కొంతమంది అంటే పాప చనిపోయింది, కొంతమంది చెప్పడం ఏంటంటే డెలివరీ అయిన తర్వాత మహిళల్లో మానసికంగా కాస్త గందరగోళమైన పరిస్థితులు ఉంటాయి, అది ఒక కారణమేమో అంటే అసలు యాక్చువల్గా అంటే చాలామందికి డెలివరీలు అవుతుంటాయి, ఏంటి అసలు దానికి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, డెలివరీ అయిన తర్వాత డాక్టర్లు ఏమైనా చెప్తారా, అసలు ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఆ ఒత్తిడిలో ఉన్నారు, ముందు పక్కన వాళ్ళకి తెలియాలి కదా. అయితే కొంతమంది ఆడపిల్లలకి మానసిక సమస్య పెళ్లికి ముందే ఉంటదండి. ఓకే. పెళ్లికి ముందే ఉండి వాళ్ళకి డెలివరీలు అయ్యి వాళ్ళ పిల్లల్ని హ్యాండిల్ చేయలేక ఇలా జరిగిన కొంతమంది పిల్లలు బాగా కొట్టడం, తిట్టడం, బాగా హెరాస్ చేయటం ఉంటది. ఇవి ఇంకా ఎక్స్ట్రీమ్ గా వెళ్ళిపోయి పొయ్యిలో పెట్టి అలా జరిగింది. ఒకటి కొంతమంది ముందు ఆరోగ్యవంతులుగా ఉన్నా కూడా డెలివరీ అయినాక కొంతమందికి మానసిక రుగ్మతలు వస్తాయండి. అలాంటి వాళ్ళకి కొంత కౌన్సిలింగ్, కొన్ని మందులు కూడా వాడాల్సి ఉంటది. అది కొంచెం పెద్దవాళ్ళు కూడా డెలివరీ అయినాక తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ సపోర్ట్ చాలా అవసరం అండి డెలివరీ అయిన పాలింతకి. బహుశా ఆవిడకి అది కూడా లేదేమో అనుకుంటున్నా నేను. ఓకే. అలాగే శ్రీధర్, ఇప్పుడు నా డిబేట్లోనే శ్రీధర్ గారిని సైకాలజిస్ట్ ఉన్నారు, వారు ఒకటి చెప్తా ఉన్నారు, అంటే ఈ ఆత్మహత్యలకి లేదంటే క్షణికావేశంలో హత్యలు చేయటము, వీటికి మెదడులో డోపమైన్ అనే ఒక దాన్ని ఏమంటారో అది రిలీజ్ అవుతుంది. బట్ అది తగ్గితే అది కావాలి అన్న కోరిక, సపోజ్ ఫోన్ తీసేసుకుంటే కోపంలో చంపటం, టీవీ సౌండ్ తగ్గిస్తే ఇంట్లో వాళ్ళ మీద అరవటము, అలాగే తండ్రి ఒక పరీక్ష రాయమంటే
వెల్ ఆఫ్, ఆ కుటుంబం ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంది, వ్యాపారాలు ఉన్నాయి, కొడుకు తండ్రిని చంపుతున్న పరిస్థితి. అంటే వీటికి అంటే మనసులో కెమికల్ రియాక్షన్స్ అవి కూడా ఏమైనా కారణం అవుతాయి, లేదు ఎలా అర్థం చేసుకోవాలి పద్మజ గారు? డెఫినెట్ గా డోపమైన్ చాలా అవసరము. డోపమైన్ తగ్గిపోవటం కానీ ఎక్కువ అవటం కానీ. మొన్న ఒక రీసెంట్ గా న్యూరాలజిస్ట్ ఏం చెప్పారంటే ఈ స్క్రోలింగ్ చేస్తుంది మామూలుగా యూట్యూబ్ లో, ఆ స్క్రోలింగ్ చేసేటప్పుడు ఒక చేసే కొద్ది డోపమైన్ రిలీజ్ ఎక్కువ అవుతుంది, రిక్వైర్మెంట్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఎప్పుడు స్క్రోలింగ్ ఆపేస్తారో వాళ్ళు బాగా డిప్రెషన్ గురవడం జరుగుతుందని చెప్పారు. లైక్ రీల్స్ కానీ ఏమన్నా చూస్తుంటే స్క్రాల్ చేస్తూ ఉంటే ఆ డోపమైన్ బాగా రిలీజ్ అవుతుంటది, అంతేనా? రిలీజ్ అవుతుంటది. తర్వాత మినిమం నీడ్స్ కూడా డోపమైన్ సరిపోని పరిస్థితి వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో అంటే ఏంటి అంటే ప్రభుత్వాల పరంగా, అంటే మీరు కొంతకాలం వైద్య రంగంలో కూడా పనిచేశారు, అంటే మనకి ప్రభుత్వ హాస్పిటల్ డెలివరీలు అవుతుంటాయి, ప్రైవేట్ హాస్పిటల్ డెలివరీ అవుతుంటాయి. అంటే మానసిక వైద్యుల దగ్గరికి వెళ్ళే అలవాటు మన సమాజంలో చిన్న వాటి గుర్తించే సామర్థ్యము సమాజంలో లేదు. గుర్తించినా నాకేదో తేడాగా ఉందనేది ఒకవేళ అనిపించినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఒక కౌన్సిలర్ని కలవాలి, ఇలాంటి ఆలోచనలు ఎంతమందికి వస్తున్నాయి పద్మజ గారు మీ దృష్టిలో? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో చాలా మందికి అది తెలియట్లేదండి. ఇప్పుడు అందులోనే బాలింతలకి బాగా ఐరన్ లోపం ఉంటది, విటమిన్ డి లోపం ఉంటది, B12 లోపం ఉంటది, చాలా రక్తహీనత ఉంటది. దాని వల్ల కూడా వాళ్ళకి ఓర్పు అనేది తగ్గిపోతుంది. అందులోని పేద కుటుంబాల్లో వాళ్ళకి సరైన పౌష్టికాహారం ఉండదు, సరైన మందులు వాడరు వాళ్ళు. అంటే గవర్నమెంట్ ఇచ్చిన మందులు, గవర్నమెంట్ పాలసీ బానే ఉంది, మందులని బానే ఇస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎంతవరకు వాడారు వాడలేదు అవన్నీ మనకు తెలియదు. అందులో కొంతమంది వాళ్ళు డెలివరీ ఇంట్లో చేసుకుంటారు పేదవాళ్ళు, హాస్పిటల్ కూడా వెళ్ళట్లేదు అందరూ. డెలివరీ అయినాక కూడా కొన్ని బలానికి కొన్ని మందులు వాడాల్సి ఉంటది, రక్తహీనతకి వాటి అన్నిటి కరెక్ట్ చేయడానికి కొన్ని మందులు వాడాల్సి ఉంటది. అవి వాడకపోవటము, మంచి ఆహారం, పైగా ఈ పేద కుటుంబాలు ఏం చేస్తారంటే కొన్ని రోజులు వాళ్ళు కొట్టి కారం అన్నం పెట్టడం అలా పెడతారు, మంచిగా పౌష్టికంగా ఏం పెట్టరు, గుడ్లు అవేం పెట్టరు. ఆ బలహీనత వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయండి. ఆఖరికి ఒక్కటి చెప్పండి పద్మజ గారు, అంటే మానసిక ఆరోగ్యం అని చెప్పి ఇందాక శ్రీధర్ గారు కూడా ఒక మాట అన్నారు. అంటే మనుషుల మానసిక ఆరోగ్యానికి సంబంధించి మనం పెద్దగా పట్టించుకోవటం, అంటే ఏం చేస్తే మనుషులు మానసికంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది మీ దృష్టిలో? ఏం చేస్తే అంటే ఒకటి ఎక్కువ మందితో కలిసి ఉండాలండి. ఒకటి ఎక్కువ మందితో కలిసి ఉండటం ఒకటి హ్యాపీనెస్, దాని వల్ల కొంచెం మానసిక ఆరోగ్యం పెరుగుతుంది. తర్వాత మంచి ఆహారం అయితే చాలా ముఖ్యం అండి. అంటే ఎక్కువ మందితో కలిసి ఉండటం అంటే షేర్ చేసుకోవటం అంటారా? వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు షేర్ చేసుకోవటం, ఆలోచనలు వాళ్ళ మనోభావాలు షేర్ చేసుకోవటం. కొంతమంది క్లోజ్ రిలేటివ్స్ ఉండటం, వాళ్ళ భావం ఎక్స్ప్రెస్ చేయగానే దీనికి మీరు ఇలా ఉంది కాబట్టి హాస్పిటల్లో చూపిద్దాము, ఇది మానసిక రుగ్మత అనేది అర్థం చేసుకోగలిగి ఉండాలి. అంటే క్లోజ్ రిలేటివ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉండటం, అది చాలా అవసరం అండి యాక్చువల్ గా మానసిక ఆరోగ్యాన్ని. రైట్ పద్మజ గారు, థ్యాంక్ యూ. మీరు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటస్వామి గారు, మీరు విన్నారు, మిమ్మల్ని నేను ఒక రాజకీయ నాయకుడిగా చూడను, ఎందుకంటే మీరు ఒక సామాజిక ఉద్యమాల నుంచి, తెలంగాణ ఉద్యమం నుంచి కూడా వచ్చిన వాళ్ళు. సరే పార్టీలో ఉంటాం, అది వేరే చర్చ. కానీ ఇవాళ రాజకీయ పార్టీలు తీసుకునే విషయంలో, ముఖ్యంగా కాంగ్రెస్ని బీజేపీని తీసుకోవాలనుకున్న కారణం ఏంటంటే, జాతీయ స్థాయిలో వాళ్ళు అధికారంలో ఉన్నారు, అలాగే రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు, మీరు కూడా శతాబ్దాల చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ. మామూలుగా ఇవి మనకి ఇప్పుడు సఫర్ అని మీరు వింటారు, డ్రైవర్లకి, ట్యాక్సీ డ్రైవర్లకి వీళ్ళకి ఒక కార్యక్రమం పెడతారు సంవత్సరంలో, ఒక వారం రోజుల్లో, ఒక రోజు 2 రోజుల్లో వాళ్ళు ఏదో ఒక కౌన్సిలింగ్ అటెండ్ అయ్యారు. కౌన్సిలింగ్ అంటే వాళ్ళు మినిమం సేఫ్టీ మెజర్స్ ఏంటి ఎట్లా అని. మనకి సమాజంలో ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు డేటా ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోయింది. రోజు 1 జీబీనో 2 జీబీలో, మా చిన్నప్పుడు కిలోబైట్స్లో డేటా అంటే అది అద్భుతం. ఒక ఫ్లాపీ 640 KB ఫ్లాపీ అంటే చాలా గొప్ప డేటా అనుకోని. ఇవాళ కేబీలు పోయినాయి, మెగాబైట్లు పోయినాయి, గిగాబైట్లు, టెరాబైట్లు వచ్చేస్తాయి. అంటే విపరీతంగా డేటా వాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ రోజుకి 4-5 గంటలు ఫోన్లో యావరేజ్గా యువత గడుపుతున్న పరిస్థితి. బిలియన్స్ ఆఫ్ మ్యాన్ అవర్స్ వేస్ట్ అవుతున్న పరిస్థితి. దేశం ఆర్థికంగా ఎదగపోవడానికి ఇదో కారణం అయితే,
దీని సైడ్ ఎఫెక్ట్స్ కనపడుతున్నది ఈ వికృత పోకడలు, విపరీత పోకడలు అసలు అంటే మనం ఊహించలేము సార్. తల్లే బిడ్డని ప్రియుడితో మానభంగం చేయిస్తుంది అన్నది ఊహించడానికి అసాధ్యమైనటువంటి పరిస్థితి. సొంత తల్లి అంటే నేను మహిళల గురించి కదా, సజయ్ గారు ఉన్నారు అంటే ఎక్స్ట్రీమ్ కేసెస్ కోట్ చేస్తున్నాను సజయ్ గారు. ఇది అలాగే కొడుకు తండ్రిని ముక్కలు నీటి పరీక్ష రాయమన్నందుకు ఒత్తిడికి గురయ్యాడా, ఆర్థికంగా వెల్లాఫ్ ఆయన ఎందుకు ఒత్తిడి చేశాడు, వీటి మీద అంటే ప్రభుత్వాల దగ్గర డేటా ఉంటుంది సార్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న తల్లి ఇద్దరు బిడ్డలు రైలు పట్టాల మీద పడ్డది బాగా సెన్సేషన్ అయింది. ప్రతిరోజు ఇలాంటి విపరీత పోకడలతో హత్యలు ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కూడా. ఏంటి ప్రభుత్వం అసలు ఈ డేటాని, మిమ్మల్ని లేదు రాజకీయ విమర్శ కాదు వెంకటస్వామి గారిది, దీని మీద ఏమన్నా ఒక అధ్యయనం మన మనుషులే, మన పిల్లలే, మన కుటుంబాలే, మన రైతులే, మన మహిళలే చనిపోతుంది, ఏదైనా దీని మీద ఒక అధ్యయనం జరుగుతున్నదా? ఆ డేటాని ఏమన్నా విశ్లేషిస్తున్నారా? కేస్ స్టడీలుగా వాటిని చూసే అవకాశం ఉన్నదా? దీన్ని అరికట్టడానికి ఏదైనా మార్గాల్ని ప్రభుత్వంగా అన్వేషించే అవకాశం ఉందా? ముందుగా ప్యానెల్ ఉన్న పెద్దలకు, మీకు ప్రేక్షకులకు నమస్కారం. నమస్తే సార్. ముందుగా ఓవరాల్ గా నేను యాజ్ ఏ సైకాలజిస్ట్, యాజ్ ఎ టీచర్, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే టోటల్ భారతీయ సమాజంలో వస్తున్నటువంటి పెద్ద మార్పు ఏంటంటే వచ్చిన మార్పు ఒకటి వెస్టర్నైజేషన్ అండ్ ద మెటీరియలిజం. ఇది టోటల్ సమాజాన్ని చూసుకుంటూ రావాలి మనం. సో జయ గారు చెప్పినట్టుగా 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మీరు అన్నట్టుగా మీ యంగేజ్ లో, నేను కూడా దాదాపుగా మీ ఏజ్ దగ్గరలో ఉన్నాను, 4-5 సంవత్సరాలు తేడాతో. సో ఆ జనరేషన్ గ్యాప్స్ ఓవరాల్ గా నేను అంటే ఎవరు ఒప్పుకోకున్నా భారతీయ విలువలు అనేటువంటి కంప్లీట్ గా కన్మరుగైపోతున్నట్టు. భారతీయ సామాజిక సాంస్కృతిక విలువలు అనేటువంటి కంప్లీట్ గా డామినేటెడ్ బై వెస్టర్నైజేషన్, మెటీరియలిజం. దీంట్లో స్వేచ్ఛ పేరుతోటి నేను టీచర్ గా చెప్తున్నా, టీచర్ గా మనం చదువుకున్నప్పుడు టీచర్ కంటే టీచర్ కు స్టూడెంట్ కున్న సంబంధానికి, మేము టీచర్లుగా వచ్చిన సమయానికి ఇప్పటికి చాలా తేడా. అదే అప్పుడు గురువు అంటే చాలా గౌరవ భావంతో చూసేవాళ్ళు, అది ఒకటి ఉన్నది. అసలు గురువు అనేటోడు లేడు, గురువు అనేటోనికి గురుతరమైన బాధ్యత లేదు. గురువు అంటే గురుతర బాధ్యత అట్నుంచి లేదు, గురువు అంటే రెస్పెక్ట్ ఇటు నుంచి కూడా. విద్య కార్పొరేటైజ్ అయిపోయింది, కార్పొరేట్ వ్యవస్థలో మెటీరియలిస్టిక్ సిస్టమ్ అండ్ ఎవరికి ఇండివిజువాలిటీ. ఇప్పుడు ఏదైనా యాక్షన్ ఒక టీచర్ గా యాక్షన్ తీసుకున్నా కూడా వాడి మీద, టీచర్ మీద అంటే పేరెంట్ కనెక్టివిటీ అంటే రెండు ఉంటాయండి. భారతీయ సమాజంలో మీరు ఉమ్మడి కుటుంబంలో చూసుకుంటే, ఇప్పుడు మేడం కూడా చెప్తున్నా అంటే నేను ఒక పదం చెప్పదలుచుకున్నా ఇక్కడ, కన్సల్టేషన్ అండ్ కన్సోలేషన్. ఓకే, అంటే మీరు ఇందాక మేడం కూడా అంటారు ఎక్కువ మందిలో ఉండడం. అవును. సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కన్సల్ట్ చేసి ఎవరిని చేయాలి? కన్సల్ట్ చేసినప్పుడు ఎవరు కన్సోల్ చేస్తారు? ఓదారుస్తారు, ఓదార్చేవాళ్ళు, ధైర్యం చెప్పడం. ఈ సిస్టమ్ ఇవాళ ఉందా సార్? లేదు. ఓకే. ఇంతకుముందు టీచర్ కన్సోల్ చేసేటోడు కన్సల్టేషన్ ఉండేది, పేరెంట్ కన్సల్టేషన్, లేకపోతే పేరెంట్ కన్నా పెద్దలు అయింటున్నటువంటి వృద్ధులు లేకపోతే పెద్దలు. ఈ కనెక్టివిటీ నేను ఏమంటున్నా అంటే కంప్లీట్ గా దెబ్బతిన్నదా. దీనికి కారణాలు ఇందాక సార్ చెప్పినట్టుగా పెద్ద స్క్రీన్ నుంచి చిన్న స్క్రీన్ నుంచి మొబైల్ కి వచ్చినాం కదా. సో ద స్టూడెంట్ ఆల్సో హాస్ బికమ్ ఏ, చిన్నప్పుడు నేను చూస్తున్నా అండి చాలా మంది పిల్లల్ని పెంచే సిస్టమ్ లో మా టైంకు మీ టైంకు ఇప్పుడున్నటువంటి టైంకు నేను నా కళ్ళ ముందు నా అన్న పిల్లలు నేను చూస్తున్నా. ఇవాళ మొబైల్ తీసుకపోయి జస్ట్ అంటే మంత్ పిల్లలకు కూడా మొబైల్ ఇచ్చేసి ఇవన్నీ అట్లా గప్పిప్ చేసేసి వాడు మొబైల్ లో ఉంటాడు, మనం ఈ పనులు చేసుకోవచ్చు, లేకపోతే మనం ఈ టీవీ సీరియల్ చూడొచ్చు. ఈ రకమైనటువంటి డిస్కనెక్టివిటీ అండ్ నో రిలేషన్స్. దీనికి తోడుగా ఆర్థికమైనటువంటి
అత్యాశలు, ఆర్థికమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్, ఇక పెద్దలు కూడా చెప్పినారు, కోవిడ్ ఇవన్నీ వచ్చినాయి సార్. దీంట్లో గవర్నమెంట్ అని మీరు అంటున్నారు సిస్టరా, గవర్నమెంట్ అనే దానికి ఈ జరుగుతున్న తంతులో ఎక్కడ నో 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 సార్, నేను మీకు ఇప్పుడు కాదు ఐఎమ్ సారీ వెంకటస్వామి గారు, నేను మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నది ఏంటంటే, ఇది ప్రత్యక్షంగా ప్రభుత్వం చేయాల్సిన పని, ఒక సామాజిక బాధ్యత. ఇప్పుడు స్వచ్ఛంద సంస్థల మీద అదే అంటున్నా, నేను వస్తున్నాను. చెప్పండి. గవర్నమెంట్స్ అనే వాటికి నేనైతే కొత్త భాషను చెప్పదలుచుకున్నాను. చెప్పండి, ఎగ్జాక్ట్ అదే కావాలి. గవర్నమెంట్ ఈజ్ నథింగ్ బట్ ద లైసెన్స్డ్ రాబరీ ఏజెన్సీ లాగా ఉన్నటువంటి పరిస్థితి. దే డోంట్ హ్యావ్ ఎనీ సోషల్ కన్సర్న్స్. ఆ సమయానికి గవర్నమెంట్ గా కొన్ని ఏదో 4 పథకాలు పెడతారు, 4 అభివృద్ధి పనులు, 4 హామీలు, ఓట్లు, సీట్లు. బస్ అంటే మీకు గవర్నమెంట్ సమాజంలో జరుగుతున్న మార్పు గురించి స్టడీ అంటే కేస్ స్టడీ కింద తీసుకొని చేసేటువంటి సిస్టమే లేదండి మన దగ్గర. నేను అందుకే అడుగుతున్నాను సార్, అదే దాని గురించి ఆలోచన చేయగలుగుతారేమో అని మిమ్మల్ని పిలిచింది. షూర్, అది చాలా అవసరం. అంటే సమాజంలో జరుగుతున్న, ఇప్పుడు నేను మొన్న మా బాబుతోటి నేను చెప్తున్నాను. సో ఐ అబ్జర్వ్ పర్టికులర్ గా మన స్టేట్ లో నేను చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తున్నా సార్ శ్రీనివాస్ గారు. ఈ క్రైమ్ మెంటాలిటీ, క్రైమ్స్, చిన్న చిన్న విషయాలకు అంటే క్రిమినల్ యాక్షన్స్ అనేటువంటి పర్టికులర్ గా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ దిస్ రంగారెడ్డి జిల్లా వెస్టర్న్ పార్ట్, అది ఈ వికారాబాదు, తర్వాత చేవెళ్ళ, ఈ రంగారెడ్డి జిల్లా దీనికి సంబంధించిన పార్ట్ లో నేను అబ్జర్వ్ చేసి నేను మా బాబుని అడిగిన, ఈజ్ అన్ అడ్వకేట్, దీని మీద ఒక కేస్ స్టడీ చేయ బాబు, ఎందుకు ఈ ఏరియాలో ఎక్కువ క్రిమినాలిటీ పెరుగుతుంది, ఎందుకు అంటే ఈ రంగారెడ్డి జిల్లాలో ఎందుకున్నది అని అంటే, ఈ రేట్ అంటే భూముల ధరలు పెరగటం, అది ఓకే, అది మనకు తెలిసిన కారణమే సరే. అంటే చెప్తున్నా, నేనేమంటున్నా, ఇట్లా మనకు ప్రభుత్వ పరంగా కూడా ఈ జరుగుతున్నటువంటి పరిణామాల మీద మేడం అన్నట్టుగా కేస్ స్టడీగా తీసుకొని ఆ కేసుకి సంబంధించి ఏదో వివరాలు తెలుసుకొని దాన్ని సొల్యూషన్ ఇచ్చినామనేటువంటి దృక్పథంతో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటది. గవర్నమెంట్ కూడా దానికి సంబంధించినటువంటి ఏదో వస్తుంది, సొల్యూషన్ వచ్చింది, మేము చేయగలిగిన చేసినాము, అది మేము అంతకంటే ముందుకు పోవను. కాకపోతే ఏంటంటే సమాజంలో జరుగుతున్న మార్పులకు సంబంధించి గవర్నమెంట్ కి ఏం సంబంధము, ఆ సంబంధం లేదంటున్నా నేను అంటుంది కాదు సార్. అంటే ఒక సామాజిక బాధ్యత ఏదో ఇవాళ మీ మీద రాజకీయంగా మీ మీద విమర్శ కోసం లేకపోతే దీనికోసం చెప్పట్లా, అదనపు బాధ్యత కాదు సార్, అదనపు బాధ్యత అనుకోండి. ఇప్పుడు సఫర్ పెట్టాల్సిన పనే ఉంది ప్రభుత్వానికి. సఫర్ అనే కార్యక్రమం లైసెన్స్ ఇచ్చేసాం, అయిపోయింది కదా. వాళ్ళకి ఎందుకు రవాణా శాఖ సంవత్సరంలో ఒక వారం రోజులు అదొక ప్రోగ్రాంగా పెట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, జాగ్రత్తగా వెళ్ళండి, చూసుకోండి, నైట్ ఓవర్ టైము చేయొద్దు, ఇలాంటివి చెప్తున్నారు కదా వాళ్ళకి మంచి మాటలు. ఇప్పుడు మీరు చెప్పారు కాలేజీల్లో, స్కూళ్ళల్లో గురువు స్టూడెంట్ రిలేషన్ పోయింది, కొంత దాన్ని మ్యాండేటరీ చేసే ప్రయత్నం, మహిళా సంఘాలు, మనకి ఉమెన్ కమిషన్ ఉంది, ఏదో ఇలా కొన్ని ఛానల్స్ ద్వారా కొంత ప్రయత్నం బేసిక్గా మానసిక ఆరోగ్యానికి సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వారు చెప్పి మనం మాట్లాడుకోవడంతా వెరీ వెరీ బేసిక్ సార్. ఇదేం సైకియాట్రీ కాదు, ట్రీట్మెంట్ కాదు, మామూలుగా మన కళ్ళకు కనపడుతున్న వాటినే మాట్లాడుతున్నాం. వీటిని కాస్త చెప్పే ప్రయత్నం చేయకూడదా? ఇందాక మీరే అన్నారు కన్సల్టేషన్ అని. ఇప్పుడు అంటే ప్రభుత్వం అంటేనే సమాజం సంబంధించినటువంటి చూడాలి కదా, సంపూర్ణ బాధ్యతను తీసుకోవాల్సిందే ప్రభుత్వం అంటే ఒక పరిపాలన లేకపోతే లా అండ్ ఆర్డర్ ఒకటే కాదు కదా. సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులకు సంబంధించి సమాజంలో వస్తున్నటువంటి మార్పులు రావాల్సిన ఇవన్నీ ఫైనల్ గా లా అండ్ ఆర్డర్ లోకి వస్తున్నాయి సార్. మీ ఎన్సీఆర్బీ డేటా పెరిగిపోతా ఉంది, ఇన్ని హత్యలు, ఇన్ని ఆత్మహత్యలు, ఇన్ని దాడులు, ప్రతి దాడులు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయిగా. అదే నేను ఒప్పుకుంటున్నా సార్, అవన్నీ పెరుగుతున్నాయి కాబట్టే ప్రభుత్వ ఆలోచన విధానము సామాజిక బాధ్యతగా సమాజంలో మార్పు కోసం అంటే సమాజంలో సంస్కరణ కోసము ప్రభుత్వాలు సమాజ సంస్కరణ కోసం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను కూడా భావిస్తున్నా. దాంట్లో
రకరకాల అంశాలు వస్తాయి. ఎవరి పార్టీ విధానం ప్రకారం వాళ్ళు అయినప్పటికీ ఇప్పుడు మా పార్టీలో కూడా ఈ సంఘ్ పేరుతోటి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తా ఉంటాయి. మీదేది ఇప్పుడు నడుస్తుంది 2 వారాల కార్యక్రమం, 10 రోజులు ట్రైనింగ్ నడుస్తుంది. అంటే ఇది మీకు ఇప్పుడు మన దగ్గర జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీకు తెలిసింది సార్. సో ఇది నిరంతరమైన ప్రక్రియగా నడుస్తుంది, కానీ దానికి ఎక్స్టెన్షన్ లేదు, చాలా లిమిటెడ్ దాంట్లోనే జరుగుతుంది. అంటే పార్టీ కార్యకర్తల శిక్షణ, వాళ్ళు మంచి మార్గంలో నడిచేటువంటి శిక్షణ కూడా రేపు పార్టీ మొత్తం అది మంచి మార్గంలో కార్యకర్తలు నడిపించగలిగితే డెఫినెట్ గా దాని యొక్క మంచి ఇలాంటి ఆలోచనలు వస్తాయి సార్. లేదంటే ఓట్లు ఎట్లా కొనుక్కోవాలి, సీట్లు ఎట్లా తెచ్చుకోవాలి, కుర్చీలు ఎట్లా కూర్చోవాలి ఉంటారు. మళ్ళీ వస్తాను వెంకటస్వామి గారు. సజయ్ గారు, ఇందాక శ్రీధర్ గారు కొద్ది సినిమాల అంశం కూడా ప్రస్తావించారు కాబట్టి, ఒకప్పుడు నిజంగా మన తల్లిదండ్రుల కాలంలో మంచి సినిమా గురించి చెప్పేవాళ్ళు. ఏదో అవి చాలా రోజులు మారాయి దగ్గర నుంచి, ఏదో పాత సినిమాలు, కుటుంబాలు, విలువలు, లేదంటే కులాంతర వివాహాలు, ఏదో వాళ్ళకి నచ్చినవి కొన్ని చెప్పి ఇందులో కొన్ని మోరల్స్ ఉన్నాయి చూడండి అని చెప్పేవాళ్ళు. ఈ మధ్య కాలంలో కూడా నేను అనుకోకుండా ఒక మంచి ప్రేమ కథ అని ఒక సినిమా, చాలా అంటే చాలా మానవ సంబంధాల మీద, నాకెవరో మిత్రులు చెప్తే తప్పకుండా చూశాను, నాకు తెలిసిన చాలామందికి ఫార్వర్డ్ చేశాను. అంటే చూడండి ఇది ఖచ్చితంగా అవసరం అని చెప్పి, ఏదో ఓటీటీ ఛానల్లో కూడా ఉంటే చూడమని చెప్పి. అంటే కుటుంబం అంతా కలిసి కూర్చొని, ఈవెన్ అంటే ఒక పార్క్కి వెళ్ళటమో లేదా ఒక సినిమా చూడటమో, మంచి సినిమా అయితే దాని గురించి 4 మాటలు మాట్లాడుకోవటము, ఇందాక మన వెంకటస్వామి గారు అన్నట్టు ఆ కన్సల్టేషన్ షేర్ చేసుకోవటము, ఇవి లోపించడంతో పాటు అదనంగా ఈ ఫోను, స్క్రాలింగు, వెబ్ సిరీస్లు దారుణాతి దారుణంగా మనుషులు చెడిపోయిన దానికంటే 10 రెట్లు ఎక్కువ చెడిపోయినట్టుగా చూపించటం, ఇలాంటివి అన్ని కారణాలు అవుతున్నాయా? అంటే అసలు ప్రభుత్వాలు ఏదో ఒక చోట కొంత చెక్ పెట్టే ఆలోచన లేదు, కొంత మార్పు. ఈ మధ్య మనం వింటా ఉన్నాం, మొబైల్స్ ఏదో 16 ఏళ్లకో 18 ఏళ్ల లోపు వాళ్ళకి అసలు దానికి యాక్సెస్ లేకుండా చేయాలని ఏదో తీసుకొస్తారని ఎలా అర్థం చేసుకో? అంటే ప్రభుత్వాల బాధ్యత చాలా పెద్దదండి అసలు. అంటే సామాజిక జీవనంలో, అందుకనే అంటే ముఖ్యంగా మనం భారతదేశంలో చూస్తే ఎందుకు సామాజిక రంగాల్లో సోషల్ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో మనది ఎప్పుడు కూడా కింద స్థానంలో ఉంటుంది. చాలా ఎందుకు అని అంటే వాటి పట్ల చాలా ఒకటి నిర్లక్ష్యం ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే రకరకాల భావజాలాలు పనిచేస్తూ ఉంటాయి. ఇందాక వెంకటస్వామి గారు అంటే భారతీయ విలువలు అన్నారు. భారతీయ విలువలు అని ప్రత్యేకించి ఉండవండి. అంటే ఒక సామాజిక విలువలు, సామాజిక విలువల్లో ఎవరివి ఆధిపత్యం ఉంది, ఏ ఆధిపత్య విలువలు నడుస్తున్నాయి అనేటటువంటి, అంటే ఇది చాలా పెద్ద చర్చ. ఒకటి, హింస పెరుగుతుంది అనటానికి, హింస మన సమాజంలో మూలంలో ఉంది, మన సమాజ క్రమంలోనే హింస ఉన్నది. ఆ క్రమాన్ని తగ్గించేటటువంటి చర్యల్ని తీసుకోవాల్సినటువంటి రాజకీయ వ్యవస్థ, రాజకీయ పార్టీలు వాటిని చూసి చూడనట్టు వదిలేస్తారు. అవసరమైనప్పుడు వాటికి వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా చూసుకుంటారు. ఒక ఉదాహరణ, ఇప్పుడు ఈ పాపని మంటల్లో వేసినటువంటి తల్లి అని, సరే గా ప్రాబ్లం ఉంది అని అనుకుందాం, కానీ ఆమె మైగ్రెంట్ లేబర్ అండి, బీహార్ నుంచి వచ్చింది, ఆ కుటుంబం వచ్చింది, అక్కడి నుంచి మొదలు పెట్టాలి మనం. ఆ సంఘటన అర్థం చేసుకోవాలి అని అంటే ఆమెకి ముందే డిప్రెషన్ ఉందా తర్వాత ఉందా అనేది కాదు, అసలు ఒక కుటుంబము మైగ్రేషన్ లోకి, భాష తెలియని, ఆమె ఎడ్యుకేటెడ్ కాదు, లేబర్ వర్క్ చేయడానికి వచ్చారు. ఈ రోజు హైదరాబాద్ లో బీహార్ నుంచి వస్తున్నటువంటి, ముఖ్యంగా బీహార్ నుంచి వస్తున్నటువంటి లేబర్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంది. అట్లనే రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇటు తమిళనాడు, ఇటు కర్ణాటక, అంటే ఇన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్ అనేటటువంటిది విస్తీర్ణం పెరిగే కొద్దీ వలసలు పెరుగుతాయి. వలసల్ని మనం అడ్డుకోవటం అనేది సాధ్యం కాదు, అంటే అది అనివార్యం. ఇప్పుడు చాలా మంది అమెరికా వెళ్తారు, అమెరికాలో వెళ్ళి ఇంత చదువుకుని వెళ్ళి అమెరికాలో ఒంటరిగా ఉండేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అది వేరే విషయం. కానీ
వలసలు అనివార్యమైనప్పుడు ఆ వలసల మీద ఒక వ్యవస్థని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనం గల్ఫ్ లో చనిపోయేటటువంటి వాళ్ళ కోసము ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి అని చెప్పి మనం చాలా బలంగా మాట్లాడుతున్నాం. కేరళ నుంచి ఒక ప్రయత్నం జరిగింది, ఇప్పటికీ మంచి ప్రయత్నం ఉంది. ఎందుకనంటే వాళ్ళ రాష్ట్రం నుంచి గల్ఫ్ కు వెళ్లి పొరపాటున అక్కడ నేరంలో ఇరుక్కుని లేకపోతే చనిపోతే వాళ్ళని తీసుకొచ్చేటటువంటి ఒక వ్యవస్థ నడుస్తుంది. కానీ ఇక్కడ తెలంగాణలో గాని ఆంధ్రప్రదేశ్ లో గాని అట్లాంటి వ్యవస్థని ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు స్వచ్ఛంద సంస్థలు లేకపోతే కార్యకర్తలు ఉన్నారు తప్పి ప్రభుత్వం వైపు నుంచి చాలా అది అంటే సంపూర్ణంగా లేదు. దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే దాన్ని పెంచాలి అని అంటే దాని మీద ఒక విధానమైనటువంటి ఒక విధానం తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ కోసము అంటే అట్లా వచ్చినటువంటి వలస వచ్చి పని కోసము బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళకి ఏమేం అవసరం ఉంటుంది అనేటటువంటిది ప్రాథమికమైనటువంటి విషయం. అప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి గూడు కావచ్చు లేకపోతే ఉద్యోగం కావచ్చు ఇట్లాంటివి ఏర్పడేటటువంటి క్రమంలో వాళ్ళకి మద్దతుగా ఉండేటటువంటి వ్యవస్థలు ఉండుంటే ఈమెకు ఉండేటటువంటి ఈ తల్లికి ఉండేటటువంటి ఒక ఆరోగ్య ఐడెంటిఫై చేయడానికి అవకాశం. ఇప్పుడు ఎందుకనంటే హాస్పిటల్స్ లో ఈ మైగ్రెంట్ వర్కర్స్ వెళితే కొన్నిసార్లు పట్టించుకోనటువంటి పరిస్థితి. ఆధార్ కార్డు ఇక్కడిది కాదు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కే వెళ్ళాలి. భాష సమస్య ఈ బీహార్ గుజరాత్ రాజస్థాన్ నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి చాలా ప్రధానంగా భాష పెద్ద సమస్య అండి. వాళ్ళు ఇక్కడికి వచ్చినా గానీ కమ్యూనికేట్ చేయలేరు. ఎందుకనంటే మేము హెల్ప్ లైన్ పెట్టి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆ మైగ్రెంట్ లేబర్ కోసం ఒక హెల్ప్ లైన్ పెడుతుంటే ఆ సమస్యలను వింటూ ఉంటే పనిచేస్తున్నటువంటి వాళ్ళు ముందు పెడుతున్నటువంటి సమస్యలు వింటూ ఉంటే అంటే అసలు ఎక్కడ మొదలు పెట్టి ఏం చేస్తున్నాము అనేటటువంటి. ఎందుకంటే ఇప్పుడు మొన్న సిగాచి యాక్సిడెంట్ అయింది కదా, సిగాచి ప్రమాదం జరిగినప్పుడు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మైగ్రెంట్ లేబరు. వాళ్ళ ఫ్యామిలీస్ సమాచారం అందడానికి కొన్ని వారాలు పట్టింది. అంటే ఈ వ్యవస్థల్ని ఏర్పాటు చేయవలసింది వ్యక్తులో స్వచ్ఛంద సంస్థలో కాదు, వాళ్ళు పనిచేస్తారు. లేకపోతే కానీ ప్రధానమైనటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు ఇట్లా అంటే వ్యక్తిగతంగా జరిగేటటువంటి ఆత్మహత్యలు కావచ్చు లేకపోతే హింసాత్మక పద్ధతులు కావచ్చు వాటి అన్నిటి అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం మొదలు. వాటి మూలాలు మీరు అన్నట్టుగా వాటి మూలాల్లోకి వెళ్తే గానీ మూలం తెలియకుండా మనం వాటికి మందు ఎట్లా వేస్తాం? ఎగ్జాక్ట్లీ రైట్. సజయ్ గారు, శ్రీధర్ గారు, అంటే వారు చెప్తుంటే నిజంగానే ఇప్పుడు మీరు సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తే ఒకప్పుడు ఏదో విశాఖపట్నం వెళ్ళేవాళ్ళు, శ్రీకాకుళం వెళ్ళేవాళ్ళు, లేకపోతే గోదావరి జిల్లాలకు వెళ్ళేవాళ్ళు వీళ్ళుండే. అలాంటిది ఇప్పుడు నార్త్ ఈస్ట్ నుంచి బీహార్ నుంచి వందల కొద్ది రైళ్ళు, అసలు కొన్ని లక్షల మంది వలస కార్మికులు ఉంటున్న పరిస్థితి. వాళ్ళెవ్వరికీ కుటుంబాలు ఇక్కడ ఉండవు సార్, వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉండరు, వాళ్ళకందరికీ సెల్ ఫోనే. అంటే ఇది ఒక పెద్ద సెక్షన్ వాస్తవంగా. ఇప్పుడు నిజంగా సజయ్ గారు లాంటి వాళ్ళు ఈ మైగ్రెంట్ లేబర్కి ఒక హెల్ప్ లైన్ నడుపుతుంటే ప్రభుత్వంకి ఒక హెల్ప్ లైన్ లేదు. ఇక్కడ నేనేదో ఇవాళ ఇక్కడ ఉన్న ప్రభుత్వం అనేది కాదు. అంటే ఇది ఒక అంశం అయితే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ శ్రీధర్ గారు, అంటే మీరు కుటుంబంతో కలిసి చక్కగా సినిమాలు చూస్తారు, వాటి మీద చర్చించుకుంటారు, ఏదో కొంత సమాజంలో అంశాల మీద చర్చించుకుంటారు, అది లోపిస్తున్నది ఇవాళ. అదొకటైతే రెండవది ఆస్ట్రేలియాలో ఒక బాబు స్కూల్లో పక్కవాడి మీద చేయెత్తాడని చెప్పి ఒక దెబ్బ వేసాడని చెప్పి పేరెంట్స్ని పిలిచి, దెబ్బలు తగలా రక్తం రాలా ఏం రాలా, పేరెంట్స్ని పిలిపించి మీ అబ్బాయిలో కొంత అగ్రెషన్ వస్తున్నది, దీన్ని ఇలా సరి చేసుకోవాలి అంటే అంత మైక్రో లెవెల్లో అబ్జర్వేషన్స్ ఉంటున్న పరిస్థితిలో ఇవాళ మనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆ మహిళకి ఏమైందో ఏం ఒత్తిడి వచ్చిందో గమనించే వ్యవస్థ లేదు, మెంటర్స్ లేరు. కొన్ని ఐఐటీస్లో ఇలాంటి చోట మెంటర్స్ని పెట్టారు, 6గురికి 10 మంది పిల్లలకి ఒక మన ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాయో లేదు తెలియదు, స్ట్రెస్ అన్ని లెవెల్స్లో ఉంటా ఉంది. ఈ విపరీత ధోరణికి వెబ్ సిరీస్ల మీద అసలు ఏమన్నా ఒక చెక్ ఉందా లేదా, ఏది కారణమో కూడా అసలు ఉన్నప్పుడు నాకు అనిపించింది నేను చెప్తున్నా, మీకు అనిపించింది మీరు చెప్తున్నారు. శాస్త్రీయబద్ధంగా మొబైల్ కారణమైందా, రీల్స్ కారణం అవుతున్నాయా, స్క్రాలింగ్ కారణం అవుతుందా, లేదంటే వెబ్ సిరీస్లు కారణం అవుతున్నాయా, సమాజంలో కనపడుతున్న హింస కారణం అవుతుందా, ఇది ఎక్కడ దీని మీద అధ్యయనమే లేదు. శ్రీధర్ గారు, ఏం చేద్దాం సార్? సో
మీరు మేడం చెప్పినారు, సార్ చెప్పింది. సో సమ్మరైజ్ చేస్తే, సో ఇక్కడ ఏమర్థమవుతుందంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, భారతదేశంలోనే మనము సమాజంలో జరిగిన ఒక పెద్ద మార్పులు ఒకటి రెండు చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎప్పుడైనా మన జీవితంలో రైళ్లలో సిగరెట్ మానేస్తారు, స్మోకింగ్ మానేస్తారని ఊహించుకొని ఉండం. 25 ఒకప్పుడు ఉండేది. ఎంత భయంకరంగా సిగరెట్ అంటే అఫీషియల్ గానే ఉండేది అప్పట్లో. అఫీషియలే. సో నేను ఫ్లైట్ లో కూడా చూశాను. ఓకే, ఫ్లైట్ లో స్మోకింగ్ చేసేది చూశాను, థియేటర్స్ లో స్మోకింగ్ చేసేది చూసాము, మళ్ళీ ట్రైన్స్ లో స్మోకింగ్ చేసేది చూసాం, పబ్లిక్. అలాంటి దాన్ని అది పెద్ద ఉద్యమంగా ఇండియాలో ఒక పెద్ద మార్పు తెచ్చాం కదా సార్. ప్రభుత్వమే తెచ్చింది. ప్రభుత్వమే. అదే ప్రభుత్వం ఎందుకు చేయగలదు అని అంటే చేయగలదు. ఎస్, మనం ఏమనుకుంటాం, ఇంత పెద్ద పాపులేషన్ ఉన్న కంట్రీలో కొన్ని చేయలేము అనుకుంటాం. మన కళ్ళ ముందు జరిగినటువంటి సమాజంలో జరిగినటువంటి ఒక పెద్ద మార్పు ఎన్ఫోర్స్మెంట్ ద్వారా చేయగలిగారు. సో ఎన్ఫోర్స్మెంట్ చేశారు, ప్రజల్లో అవగాహన చేశారు. 2 రకాలు జరుగుతుంది. ఒక మార్పు తేవాలి అంటే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడం ఒకటైతే, ప్రజల్లో మానసికమైనటువంటి మార్పు తేవాలంటే పబ్లిసిటీ ఇవ్వడం, చెప్పటం అంతా చేయాలి. ఓకే, నేను యాక్చువల్లీ సైకాలజీలో సబ్స్టెన్స్ అబ్యూజ్ అనేటువంటి ఇదే టాపిక్. దాని గురించి వేరియస్ కేస్ స్టడీస్ వరల్డ్ వైడ్ ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతున్నాయి మార్పులు అనేది చదువుతుంది. దాని నుంచి నేను ఐఎమ్ ఏబుల్ టు కన్క్లూడ్. ఓకే, సో గవర్నమెంట్స్ ఎప్పుడు అవుతుందంటే, ఇప్పుడు 2 రకాలుగా జరగాలి. ఒకటి, గవర్నమెంట్ గురుతర బాధ్యతగా భావించి భారతదేశం మీద చాలా పెరుగుతుంది, ఓకే, అండ్ స్వచ్ఛంద సంస్థలు చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకొని 2 రకాలు 2 యాంగిల్స్ లో, ఫస్ట్ అన్ని ప్రతి చోట సైకాలజీ అనేది ఒక బూతులాగా కాకుండా, ఫస్ట్ సైకాలజీ అనేది ఇండియాలో చెప్తే పిల్లల దగ్గర నాకు కౌన్సిలింగ్ కోసం వస్తుంటారు సార్. నేను ఫస్ట్ ఏం చెప్తానంటే, సార్ మీ దగ్గరికి తీసుకొని వస్తానంటే, ఫస్ట్ నేను నా పేరు సైకాలజిస్ట్ అని చెప్పకండి అని చెప్తాను. సైకాలజీ అని చెప్పిన వెంటనే నా పిల్లలు ఏమంటారంటే, మెంటల్ నీకుంటే నువ్వు చూపించుకోనన్నా నాకు వద్దు అని చెప్తాను. సో ఫస్ట్ సైకాలజీ అనే వర్డ్ చాలా విస్తృతంగా, ఇది మనం కాళ్ళు నొప్పులు అయితే, చేతుల నొప్పులు అయితే ఎలా విధంగా ఒక ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్తాము, ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము, ఆర్థోపెడిక్ దగ్గరికి, ఆప్థాల్మాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము. సైకాలజిస్ట్ అనేది జన జీవితంలో నార్మల్ అనే దాన్ని ఫస్ట్ దాన్ని నార్మలైజ్ చేయాలి, స్టాండర్డైజ్ చేసి జనాలకు అది సామాన్యమైన వర్డ్, అది తప్పు కాదు అనేది చేయాలి సార్. ఫస్ట్ చాలా విస్తృతంగా అన్ని టీవీల్లోనూ గవర్నమెంట్ చాలా విధంగా చేయాలి. ఆ తర్వాత ప్రతి చోట ఈ రిక్వైర్మెంట్ ఎట్లా ఉందంటే, ఒక అపార్ట్మెంట్స్ లో ఉంటుంది, స్కూల్స్ లో ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ ఓన్లీ సిబిఎస్ఈ లో ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎస్ఈ లో ప్రతి సిబిఎస్ఈ స్కూల్ కు మ్యాండేటరీ చేశారు. మన స్టేట్ గవర్నమెంట్స్ ఇంకా పట్టించుకోలేదు అది. సో గవర్నమెంట్స్ లో అపార్ట్మెంట్స్ స్టూడెంట్ కౌన్సిలర్స్ ఉండాలని సిబిఎస్ఈ స్కూల్స్ లో మ్యాండేటరీ చేశారు. దానికోసం కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఆ విధంగా అపార్ట్మెంట్ లోను, ఇంటిలోను, స్కూల్స్ లోను, ప్రతి చోట ఈ కౌన్సిలింగ్ అనేది నార్మలైజ్ చేసి, ఇది ప్రతి ఒక్కరు పక్కవాడికి ఇచ్చేటువంటి ఒక బహుమతిగా భావించాలి. ఒక హెల్త్ కౌన్సిలర్ ఎవరన్నా ఉంటే, ఇది నా ఫ్రెండ్ ఇలా ఉన్నాడంటే మనం భావించి అతని దగ్గరికి వెళ్ళి రీచ్ అయ్యి చేసుకునేటంటే ఇది జరుగుతుంది. లేకపోతే ఆ స్ట్రెస్ లో ఇప్పుడు సార్ చెప్పారు, ఓకే, కన్సల్టేషన్ అని. ఒక 9వ తరగతి విద్యార్థి కన్సల్టేషన్ అంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు సార్? మరో 9వ తరగతి విద్యార్థి దగ్గరికి వెళ్తాడు, లేకపోతే మొబైల్కి వెళ్తాడు. ఈ 2 ప్రమాదకరమే. ఆ 9వ తరగతి పక్క విద్యార్థి వాడికి హాఫ్ నాలెడ్జే, వాడు ఏం చేస్తాడు, మొబైల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నదే. మొబైల్లో వెళ్తే, వెబ్సైట్ లో వెళ్తే 10% మాత్రమే అథెంటికేటెడ్, ఆథరైజ్డ్ అండ్ అప్రూవ్డ్ రియల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. 90% ఎవరి దోచింది వాళ్ళు అప్లోడ్ చేస్తారు, విచ్చలవిడిగా ఉంటుంది. సో నేను మా స్కూల్స్ లో, నేను పనిచేస్తున్న స్కూల్స్ లో అన్ని క్యాంపస్ల్లోనూ 7, 8, 9, 10, 11 తరగతులకి చాలా ఇండ్లలో అమ్మాయిలకు హైజీన్ గురించి, ఒక అడల్సెన్స్ గురించి చెప్తారు సార్ జనరల్ గా. అబ్బాయిలకి ఎవరు చెప్పట్లే. అబ్బాయిలు ఏమనుకుంటున్నారంటే, భారతదేశంలో వాడు నేర్చుకుంటాడు అనుకుంటున్నారు. ఆ ప్రాసెస్ లో అబ్బాయిలు, అంటే నేను వేరే డైరెక్షన్ తీసుకుని వెళ్తున్నాను అనుకోకండి, అబ్బాయిలకు ఏ తండ్రి నీవు ఇలా ఉండాలి, ఒక అమ్మాయిని గౌరవంగా చూడాలి అని ఎవరు చెప్పట్లేదు. సో అలా ఉన్నప్పుడు ప్రతి చోట ఈ విషయం గురించి చర్చించి, డిస్కస్ చేసి, చెప్పి, సినిమాల్లో, సారీ టు సే దిస్, ఒక సూపర్ స్టార్ నటించినటువంటి ఒక మలయాళ సినిమాలో హీరోనే 25 మంది అమ్మాయిల్ని చంపి రేప్ చేసి చంపుతూ పోతుంటాడు అన్నమాట. అది హీరోయిజం. అంటే అలా కాకుండా అది తప్పు అని చెప్పగలిగేది, ప్లస్ సమాజం కూడా దాన్ని రిసీవ్ చేసుకునే విధానం. ఆ హీరోయిన్ రిసీవ్ చేసుకుంటున్నారా, లేక అది తప్పు అనేది రిసీవ్ చేసుకుంటున్నారా? దిస్ ఇస్ వాట్ ఈస్ సార్ అల్టిమేట్లీ. సమాజంలో గవర్నమెంట్ బాధ్యత చాలా ఇంపార్టెంట్. ప్లస్
ఇది పొలిటికల్ అజెండా కూడా అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇప్పటిదాకా వారన్నట్టుగా పొలిటికల్ ఎజెండా దాకా రాలేదు శ్రీధర్ గారు. అంటే Exactly. క్రమంగా పెరుగుతున్నాయి. అయితే మీరు అంటే మానసిక ఆరోగ్యానికి సంబంధించి అది కూడా మనం, ఎందుకంటే ఇప్పుడు తక్షణం ప్రభుత్వాలు పూనుకొని దీనికి ఒక స్టడీ చేస్తాయా లేదా మనకు తెలియదు, కానీ మీరు ఒక మానసిక నిపుణుడిగా ఈ ముఖ్యంగా ఇది ఎక్కువ మధ్యతరగతిలో వస్తున్న మార్పే నాకు ఎక్కువ కనపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఆత్మహత్యలు ఉన్నాయి, హత్యలు ఉన్నాయి, లేవని కాదు, కానీ ఈ మానసిక సమస్యలు మేజర్గా మనకు తెలుస్తున్నది, నాకు అర్థమవుతున్నది మధ్యతరగతులు. ఎవరికన్నా కానివ్వండి, మీరిచ్చే సూచనలు ఏం చెప్తారు క్విక్గా? సార్, ప్రతి చోట ఫస్ట్ ఉమ్మడి కుటుంబము ప్లస్ ఫ్రెండ్స్ మంచి వాళ్ళ దగ్గర రీచ్ కాగలగడము. ఓకే, ప్రతి ఒక్క మనిషికి ఒక తోడు అనేది అవసరం. ఎవరి దగ్గర మాట్లాడుకోవాలి, నేను ఫస్ట్ ఎవరైనా కౌన్సిలింగ్ అదే అడుగుతా, మీ ఈ పాప, ఈ అబ్బాయి, ఈ అమ్మాయి ఎవరితో బాగా మాట్లాడతారు, ఎవరి దగ్గర ఓపెన్ అవుతారు. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఒక స్నేహితుడు, ఒక శ్రేయోభిలాష ఉండాలి. ఓకే ఓకే అది కుటుంబ వ్యవస్థలో బిల్డ్ చేయాలి. పేరెంట్స్ ఖచ్చితంగా పిల్లలకి 4వ తరగతి 5వ తరగతికి ముద్దుగా చేయి పట్టుకొని నడిపిస్తారు, ఆ తర్వాత ఆ పిల్లలు తిరగబడుతున్నారు అంటారు. అంటే పేరెంటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరెంటింగ్. థ్యాంక్ యూ. రైట్. వెంకటస్వామి గారు, మీరు విన్నారు. ఇప్పుడు నిజంగా నేను తప్పు పట్టట్లేదు ఒక ప్రభుత్వాన్ని, కనీసం ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే, ఇప్పుడు సజయ్ గారు మైగ్రెంట్ లేబర్ కోసం ఒక హెల్ప్ లైన్ నడుపుతుంటే, మన దగ్గర మన హైదరాబాద్లోనో మరొక చోట దీన్ని డెవలప్ చేయడానికి లక్షల మంది బయట నుంచి వచ్చి, వాళ్ళకి ఇల్లు ఉండవు, వాడు పట్టించుకునే వాళ్ళు ఉండరు, బాత్రూములు ఉండవు, కుటుంబాలు ఉండవు, ఖైనీ తినేవాళ్ళు, గుట్కా తినేవాళ్ళు, తాగేవాళ్ళు, లేకపోతే డ్రగ్స్కి అలవాటు పడేవాళ్ళు, బీభత్సం జరుగుతుంది. అక్కడ ప్రభుత్వాలు పట్టించుకో, ఇక్కడ పట్టించుకో, ఇదొక అంశం. అయితే వీటి మీద డేటా తీసుకొని కొంచెం నిజాయితీ ఉన్న, ఇప్పుడు మీలాంటి వాళ్ళకి ప్రభుత్వం పూనుకుంటే వాలంటరీగా పనిచేయడానికి శ్రీధర్ గారు లాంటి వాళ్ళు, లేదు సజయ్ గారు లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు సార్, మేధావులు, దీని మీద అవగాహన ఉన్నవాళ్ళు. ఏదైనా ఒక లోతైన అధ్యయనం చేసి బేసిక్ లెవెల్లో వీటి మీద కొంత దృష్టి పెట్టి తగ్గటానికి ఏదైనా ఒక ప్రయత్నం. నిజంగా బాధ అనిపిస్తుంది వెంకటస్వామి గారు, పత్రికల్లో చదువుతుంటే ఏంటి అసలు ఎందుకు ఇలా అవుతుందని అర్థం కావట్లేదు. మా ఒక్కళ్ళ చేతిలో లేదు. ఏం చెప్తారు సార్? మ్యూట్లో ఉన్నట్టారు వెంకటస్వామి గారు. చెప్పండి గో హెడ్. బానే ఉందండి. ఇప్పుడు మీరన్నా, ఇప్పుడు నేను అన్ని మీతో ఎక్కివేస్తున్నాను. ప్రభుత్వం యొక్క బాధ్యత ఉందనేటువంటిది మేడం గారు కావచ్చు, సార్ అన్న విషయాలతో నేను ఎక్కివేస్తాను. నేను వ్యక్తిగతంగా కూడా నేను ఐఎమ్ ఫీలింగ్ ప్రభుత్వానికి చాలా పెద్ద బాధ్యత. అవును, ఆ పెద్ద బాధ్యత అనేటువంటిది లేబర్ నుంచి మొదలుకొని స్టూడెంట్స్ లో వచ్చేటువంటి, ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి డైరెక్ట్ గా ఈ స్టూడెంట్స్ యూత్ కు వాళ్ళ యొక్క మానసిక స్థితిని, వాళ్ళ యొక్క అంటే లైఫ్ స్టైల్ ను సిస్టమైజ్ చేసేటువంటి పని అయితే డైరెక్ట్ గా ప్రభుత్వ చేతిలో ఉన్నటువంటిది. కాబట్టి ఈ విద్యా విధానం, విద్యకు సంబంధించినటువంటి అనేక అంశాలలో ఈ జాగ్రత్తలు జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అది ట్రైన్ టీచర్స్ ద్వారా కానీ, లేకపోతే ఆ సిస్టమ్ ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సమాజంలో మీరు అన్నట్టుగా ఈ మైగ్రెంట్ లేబర్స్ కావచ్చు, లేకపోతే ఇతరత ఈ ఫ్యామిలీ అఫైర్స్ కి సంబంధించినటువంటి దాంట్లో కొంచెం ఆధ్యాత్మికమో లేకపోతే సాంప్రదాయకమో ఇట్లాంటివి కొన్ని నడుస్తున్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, కొందరు పెద్దలు, ఆయన ఎవరు చాగంటి గారు, అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చేస్తూ ఉన్నారు. మీకు ఆశ్చర్యం ఏంటంటే సార్, చాగంటి గారి ప్రవచనాలు లక్షల వ్యూస్ ఉంటాయి, లేదు గరికపాటి లక్షల వ్యూస్ ఉంటాయి, వెబ్ సిరీస్ లో హింసయి లక్షల వ్యూస్ ఉంటున్నాయి సార్. విచిత్రమైన ఈ పరిస్థితి. నేనేమంటున్నానంటే ప్రభుత్వానికి ఇప్పుడు మనకు సెన్సార్ సిస్టమ్ ఉంది కదా సార్, సెన్సార్ కంట్రోల్ ఉందంటారా సార్ వెబ్ సిరీస్ మీద కానీ, లేకపోతే మీరే చెప్పాలి, ప్రభుత్వాల్లో మీరే ఉన్నారు, మేము లేవు. లేదు, నేనేమంటున్నా అంటే లేదంటున్నాను. ఎగ్జాక్ట్లీ. సెన్సార్ బోర్డు, సెన్సార్ అంటే సమాజం ఎట్లా డిసిప్లిన్, హీరోని ఎట్లా ఎక్స్పోజ్ చేయాలి, హీరో ఏ యాంగిల్ లో ఎక్స్పోజ్ కావాలా. ఇప్పుడు నేను సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు మన దగ్గర వచ్చినటువంటి పుష్ప సినిమా వచ్చింది సార్. పేర్లు ఎందుకు లేని చాలా సినిమాలు ఉన్నాయి అట్లా. మళ్ళా ఇది ఒక మన కొత్త పంచాయతీ. ఎవరిని హీరోని ఒక స్మగ్లర్ ను హీరోగా చూస్తారు. ఓకే.
రైట్ సార్. సినిమా యాక్టర్లు తర్వాత వాళ్ళు కూడా రాజకీయ అందరూ నాయకులు వాడుతున్నారు, కూడా తగ్గేదేలే అందరికి వచ్చేసింది. నేనేమంటున్నా అంటే సమాజమును ఎక్స్పోజ్ చేసేటువంటి యాంగిల్ ఉందో అది తప్పింది. ప్రభుత్వం దాన్ని బాధ్యతగా తీసుకొని సమాజాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి దిశగా కొన్ని చర్యలు చేపట్టాలి. మీరు చెప్పినటువంటి వాటిని కూడా మేము కూడా ప్రభుత్వ పరంగా లక్కీలు ఏంటంటే మా ఇన్ఛార్జ్ నటరాజన్ గారు చాలా మంచి సిస్టమ్ లో పెరిగినటువంటి చెప్తున్నటువంటి తప్పకుండా డెఫినెట్ గా పార్టీ పరంగా ప్రభుత్వం తీసుకెళ్ళండి సార్. కనీసం మనం తెలంగాణ వరకు ప్రయత్నం చేసుకుందాం, ఏపీలో కూడా యాంగిల్ లో బయటకు వస్తుంది. మొత్తంగా సమాజంలో ప్రభుత్వాలు మెటీరియలిస్టిక్ డెలివరీస్ ఇస్తున్నాయి. డబ్బు లేకపోతే ఇతర ఆహారం లేకపోతే బియ్యము ఇతర బెనిఫిట్స్ అందిస్తున్నారు, ఆరోగ్యం అందించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మానసిక ఆరోగ్యానికి సంబంధించి లోతైనటువంటి చర్నింగ్ అధ్యయనం ఒక కసరత్తు జరగలేదు. అది జరగకుండా విచ్చలవిడి ఈ సమాజంలో అనేక వింత పోకళ్ళు వచ్చేసినాయి. స్మార్ట్ ఫోన్లు, వెబ్ సిరీస్లు, కుటుంబ బంధాలు తగ్గిపోవటం, లేదంటే పట్టింపు లేకపోవటం, వెస్టర్నైజేషన్, అనేక కారణాలు ఉన్నాయి. వీటి మీద లోతుగా అధ్యయనం జరగాలి, పరిష్కారాలు అన్వేషించాలి. ప్రాథమికంగా మనుషులకి మానసిక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నానికి ఏం చేయాలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, మేధావులతో, నిపుణులతో, మానసిక వైద్యులతో కూర్చోవాలి. అలాగే సైకాలజీకి సంబంధించి దాన్ని ఏదో పిచ్చోళ్ళకి సంబంధించిన వైద్యం కాకుండా ప్రతి మనిషికి ఎంతో కొంత మానసిక అనారోగ్యం ఉంటుంది. దాన్ని సరిచేసుకోవటానికి తప్పు కాదు, అది శారీరక వైద్యం ఎట్లాగో మానసిక వైద్యం కూడా అలాగే అన్న ఆలోచన పెంచే ప్రయత్నం కూడా జరగాలి. నిజంగా ప్రభుత్వాలు జాతీయ స్థాయిలో, రాష్ట్రాల్లో ప్రభుత్వాలు దీన్ని ఒక సీరియస్ అంశంగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చర్చలో పాల్గొన్న వెంకటస్వామి గారికి, సజయ్ గారికి, అలాగే శ్రీధర్ ఉక్కలం గారికి, పద్మజ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.